అయ్యా మీరు ఎవరు నాయన? మేము ఎవరము? మేము ఎలాంటి వారము మీకు తెలియదు కదా? మాకే మాత్రమే తెలియదు. మేము శపిస్తే నువ్వు రాతివో నాతివో కోతివో అవుతావు. మహారాజా ఇక మేము పరమేశ్వరి భక్తులం. ఎల్లప్పుడు ఏసైనా ఓం నమ శివాయ అని జపాత బొమ్మల చేత మేము ఉండేవారు. గడ్డములు మీసములు కలిగి సపరిష్ట ఘర్షణై మేము ఆడవారి ముఖమే చూడమురా. అటువంటి వరం మేము చూస్తే ఏమవుతుందో? మేము బ్రహ్మచారులు. మొగుళ్ళు వస్తాయేమో. మేము బ్రహ్మచారులు అట్టనా? సరైన తలగదు కదా. ఇక మా ప్రతాపం ఏమడుతూ గుర్తరంగా తెలియదు. మేము నా పేరైన దుర్వాసుడు. మీ పేరు పెద్దవాడు. పెద్దవాడు అయ్యా. ఆ తర్వాత అష్టంగా సుయోధన అన్నావు. అష్టం అంటే ఏందో, కష్టం అంటే నల దిక్కుల గరుడ గంధర్వ కిన్నెర కింపురుషుల సౌకుల దేవతలైన ఎటువంటి వారైనా మత్ ప్రతాపం మేము వచ్చినా అందరూ దూరవాసులు వచ్చిందని గడగడ గడగడ ఆడుచు మాకు తగిన మర్యాదలు చేయొచ్చు. పైకలిత చిత్తులై శరణాగతులై నా పాదములపై పడి అయ్యా మేము రక్షించమనగా ఎవరికైనా కష్టం వచ్చినా వారికి తగిన ఉపాయం చెప్పవాడు. కొండబుర వదలు మనసు వల్ల తెలగొడతాం అంతే కదా. వాళ్ళకు ఉపాయం చెప్తాం, ధైర్యం ఇస్తాం. మరి భూలో కూడా నివసించుకుని తపస్సు చేసుకుంటే నువ్వు ఉండేవాడు. మరి నీకు ఏమి ఆలోచన కలిగిందయ్యా? అంటే ఏమి చాలా దివసములు ఆయన స్వర్గము చేరక ఆ స్వర్గములో రంభ ఉరుసి మేలక తిలోత్తమ కృతక్షి నీలవేణి వాళ్ళ నాట్య నైపుణ్యము చూడక చాలా దివసములు అందు గురించి వారి నాట్య నైపుణ్యము చూసి ఆ స్వర్గములో దైవంగా ఎలా ఉన్నాడో క్షేమారోగ్యం మరుచుకొని కొంత అక్కడ పని ఉంది. ఆ పని చూసుకొని మళ్ళీ తిరిగి భూలోకి Thank you.
అమ్మా మీరు ఉండే స్థలము ఎక్కడ? మీరు ఉండే స్థలము మేమున్న నివాసము స్వర్గము. స్వర్గము. ఆ స్వర్గానికి అధిపతి ఎవరమ్మా? ఆ స్వర్గం దేవేంద్ర మహారాజు. దేవేంద్ర మహారాజు. మరి ఆ దేవేంద్ర మహారాజు వద్ద మీరు స్వర్గములోన ఏం పని చేస్తారు అంట? నాట్యములు చేయటువంటి వారము. అస్పరాత్రిలము. అంటే అమ్మా అస్పరా పిల్లకి ఏమమ్మా? మేము 5 అక్క చెల్లెళ్ళము. అమ్మో, 1 కాదు 2 కాదు 3 కాదు 5 అక్కడేనండి. అంటే అందులో నీ మానేర్పులు అంటే ఏమన్నా? మా నేర్పుతోని ఆ స్వర్గములో నాటి నైపుణ్యములు చేస్తాము కదా. అంటే మౌనీశ్వరులు సభై కూర్చున్నప్పుడు వారి ముందట చక్కటి పాట పాడి తనివి తీరగా రాగము తీసి అతన్ని మెప్పించి మొప్పించి మొత్తం ముఖానికి మసిపూసి అతని వద్ద తపస్సులే కానీ యోగులే కానీ తపోనిష్ట గరిష్ఠులే కానీ వారి మనసుని కరగదీసి సింహము నడుము ముదరము సింహము తొట్టిగా ఉంటున్నాడు. దాని నడుము సన్నగా ఉంటున్నాడు. ఆ సింహము లాంటి నడుము నా నడుము. బాబోయ్ అమ్మా, మరి నీ నడుము కట్ట